తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ సినిమా చేస్తున్నప్పుడు ఐఎమ్ అగైన్ జంపింగ్ బ్యాక్. చెప్పండి. ఎలాగా ఇంపాక్ట్ అంటే, సో మామూలుగా ఏమవుతుందంటే ఒక రియాక్షన్ తీసినప్పుడు సడన్గా కెమెరాలో మూవ్ అవ్వడం అవి ఉంటాయి. సో నేనేం చేశానంటే, సార్ మనం ఈ సినిమాని కొంత ఆపుదాం, సస్టైన్ చేద్దాం సినిమాని. రాము గారి సినిమాలో ఉంటుంది సస్టైన్, కెమెరా అలాగే ఉంటుంది, ఆర్ఆర్ మాత్రం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో కొన్ని షాట్లు మేము అలా ట్రై చేసాం. బాలయ్య బాబు గారు అట్లా ఉంటే స్టడీగా పెట్టేవాడిని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంటర్ అయ్యేవాడు దాంట్లో. తెలియని ఇప్పుడు మన సినిమా తీసేటప్పుడు ఏమవుతుందంటే, డైరెక్టర్ విజువల్గా షార్ట్ చెప్తూ ఉంటారు, కెమెరామెన్ తీస్తూ ఉంటాం, కానీ ఇన్విజిబుల్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్ఆర్ మ్యూజిక్. ఆ స్పేస్ ఇవ్వాల్సింది మీరేగా. స్పేస్ ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి మనకి టైం స్పేస్ చాలదు. అదే అక్కడే మనకి మ్యూజిక్ సెన్స్ తెలియాలి. సో డైరెక్టర్ కానీ కెమెరామెన్కి కానీ. సో దట్ వే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ఆర్ లెవెల్లో ఆ మౌంట్ చేస్తారు. ఆ మౌంట్ చేసే సింకే షార్ట్స్ ఎమోషన్ని బిల్డప్ అవుతాయి. కరెక్ట్. సో అలాగా ఈ కమింగ్ బ్యాక్ టు రాజమౌళి గారి సినిమా మర్యాద రామన్కి వస్తే, ఆ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయినప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా క్యాచ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ సార్. చాలా సంవత్సరాల నుంచి నాకు డౌట్ ఉంది. సో ఇది అమాయకత్వంగా అడుగుతున్నాను అనుకోవచ్చు, లేకపోతే పిల్లతనంగా అడుగుతున్నాను అనుకోవచ్చు, బట్ నేను అడిగేస్తున్నాను. ఏమి అమాయకంగా అడగట్లా, అన్ని ఇంటెలిజెంట్గానే అడుగుతున్నారు. నేను ఒక రైటర్ని, నేను ఒక కథ రాసుకున్నా. నాకు డైరెక్షన్ రాదు, కెమెరాల గురించి ఏం తెలియదు, బట్ నా షాట్ ఎలా ఉండాలి అనే ఒక ఐడియా ఉంది. నా ఫస్ట్ షాట్ ఇలా ఉండాలి, నెక్స్ట్ షాట్ ఇలా ఉండాలి, అలా వచ్చిందా రాదా మాత్రం నేను జడ్జ్ చేయగలను. సో నాకేమీ తెలియదు. ఒక మంచి కెమెరామెన్, మీలాంటి కెమెరామెన్ని పెట్టుకొని పూర్తిగా మీ మీద 100% ఆధారపడి సినిమా చేసి పెట్టమంటే నేను డైరెక్షన్ చేయొచ్చా, సక్సెస్ అవుతానా, ఇది పాసిబిలిటీ ఉందా? 2 రకాలుగా చెప్తానండి. చెప్పండి. మీరు ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళు కొంత చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ సీన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఐడియా ఉంటుంది. దట్ ఈస్ అగైన్ ఇట్స్ అ పర్సనల్గా ఒక కెమెరామెన్ వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఉంటుంది కదా, వాళ్ళని చూసి మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వెళ్తే డెఫినెట్గా ఆ కెమెరామెన్ మీకు కావాల్సినట్టు ఇవ్వగలుగుతారు. ఓకే, దిస్ ఇస్ ద వన్ మోర్ కాంట్రవర్షియల్ పాయింట్ ఎలా వస్తుందంటే, మాకు అలా తెలియనప్పుడు కొంత హ్యాండిల్ చేయకూడదు. సో దాని గురించి మీరు కొంత అవగాహన, ఇప్పుడున్న టెక్నిక్ ఉంది కదా, సో అవి మీరు స్టడీ చేసి వెళ్తే మీరు ఎక్కువ టైం స్పేస్ వేస్ట్ చేయకుండా కొంత మీరు నాలెడ్జ్గా నేర్చుకుంటాం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ తెలియకుండా మీరు వెళ్ళద్దు ఎప్పుడు. సో డైరెక్షన్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్. ఐ మీన్ హోప్ యువర్ అండర్స్టాండింగ్. అర్థమవుతుంది. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. లేదు, డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్, సినిమాకే మూలమైన పాయింట్ అది. సో ఆల్ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. డైరెక్టర్కి ఎడిటింగ్ తెలిసి ఉండాలి, సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉండాలి. అంటే అట్లీస్ట్ మీకు ఫుల్గా రాకపోయినా నా ఫీల్ ఇదండి, నాకు ఒక సైడ్ డార్క్ ఉంటే బాగుంటుంది, ఇది నైట్ అంటే ఇట్లా ఉండాలి, లేకపోతే డే అంటే ఎట్లా ఉండాలి, ఎండ ఇలా కనిపించాలి అనేది కొంత నాలెడ్జ్ ఉండాలి. అలాగే మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎవ్రీ క్రాఫ్ట్ మీద ఒక లైట్గా గ్రిప్ ఉండాలి. సో అది కొంచెం తెలుసుకుని వెళ్ళగలిగితే యూ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్స్ ఈజీలీ, మరీ ఫ్లాట్కి వెళ్ళకుండా. అలాగే ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ ఉంటే మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ మై సజెషన్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఏమనకపోతే నా దగ్గర కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అది కాంట్రవర్షియల్ అవద్దో లేదో నాకు తెలియదు, బట్ బయట జనాలకైతే చాలా అవసరం వీటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక యూనియన్ ఉంటుంది, మీ యూనియన్లో మెంబర్షిప్ కావాలంటే నాకు తెలిసి 5 lakhs ఎంతో పే చేయాలనుకుంటారు. సో మెంబర్షిప్ లేకుండా అద్భుతమైన టాలెంట్ ఉండి ఇట్లా మా కెమెరామెన్, ఇప్పుడు మాకు న్యూస్ ఛానల్ ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు కానీ, డిజిటల్లో కానీ, శాటిలైట్లో కానీ చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక సినిమా ఆఫర్ వచ్చేస్తుంది. సినిమా ఆఫర్ వచ్చినాక వాళ్ళు సినిమా తీసేస్తారు, బట్ వాళ్ళకి యూనియన్ కార్డు ఉండాలి ఇవన్నీ తెలియదు. సో వాళ్ళు ఒకవేళ సినిమా అలా తీసేస్తే ఆ సినిమా రిలీజ్కి కానీ ఏమన్నా ఇబ్బందులు యూనియన్ నుంచి వస్తాయా? అబ్జెక్షన్ చెప్పడం అట్లాంటివి. యూనియన్ ఉన్నది ఏంటంటే అండి, యాక్చువల్గా మీకు మనకి ఫాదర్ లాగా, సార్, మనకి ఒక పెద్ద మనిషి లాగా.
సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక యూనియన్. సో అలా యూనియన్ రన్ చేయాలంటే వాళ్ళ అసోసియేషన్కి మనం ఏదైనా ఫండ్ అనేది ఉండాలి. సార్ దట్ ఈస్ వై దే కలెక్ట్ మీరు చెప్పిన అమౌంట్ ఉంది కదా, ఐ థింక్ ఇట్స్ నాట్ 5 lakhs, చాలా తక్కువ అనుకుంటున్నాను. ఓకే సారీ నాకు మేబీ ఎక్కువ ఉండొచ్చేమో మీరు చెప్పిన దాని ప్రకారం. నాకు ఫిగర్ అనేది తెలియదు, కానీ ఆ అసోసియేషన్ రన్ చేయాలంటే వాళ్ళకి ఒక ఫండ్ ఉండాలి. అందుకనే మీ దగ్గర కెమెరామెన్ అయితే 1,50,000 మీరు చెప్పిన ఫిగర్ ఏదో అడుగుతారు. సో దాన్ని బట్టి రన్ అవుతుంది. ఇప్పుడు మీకు అంత స్కిల్ ఉన్నప్పుడు మీరు ఏదైనా చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు కావాలి కదా మీకు. సార్ ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో అయితే నాన్న దగ్గరికి వెళ్తాం, బయట ప్రాబ్లం అయితే ఎక్కడికో చోటుకి వెళ్తాం. పిల్లల ప్రాబ్లం అయితే తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాం. స్కూల్లో స్టూడెంట్ అంటే టీచర్ దగ్గరికి వెళ్తాం. ఇది కూడా అలాంటిదే. సార్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డైరెక్ట్గా మనం ఫైట్ చేయకుండా మన అసోసియేషన్కి ఇన్ఫర్మేషన్ చెప్తాం. అలాంటి సిచ్యువేషన్ నాకు రీసెంట్ సినిమాలో వచ్చింది. గబుక్కని మీరు ఈ అసోసియేషన్కి వెళ్తారా అని అన్నారు. మనం ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకోలేము కదా. సో అలాంటిది అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఉండటం మనకి మంచిది. మన తరపున ఇంకొకళ్ళు మాట్లాడతారు. సో అది పెద్దరికమైన ఒక విషయం తప్ప దట్ ఈస్ నాట్ రాంగ్. అంటే సినిమా అంటే ఒకవేళ కబక్కని ఎవరన్నా తెలియకుండా ఒక చిన్న సినిమా తీసినా సినిమాని ఆపడం అట్లాంటి అయితే జరగదండి. ఎందుకు గైడ్ చేస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు ఎట్లా వెళ్ళండి, ఎప్పుడు రేపొద్దుట మీకు వాళ్ళు ఏం మీకేం ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ మీకు వాళ్ళకి ఏదైనా గొడవలు వచ్చినట్టు మధ్య రకంగా ఒక అసోసియేషన్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఆ అసోసియేషన్ అనేది ఉండాలి. అసోసియేషన్లో మీరు ఒకవేళ అసోసియేషన్స్ కూడా వెరీ ఫ్లెక్సిబుల్. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేసి మా అసోసియేషన్లో ఉండండి, లేకపోతే మీకు ఇది చేయం అది చేయం అనేది ఎవరు ఎక్కడ నాకు చెప్పినట్టు ఏం వినలేదు. అలాంటిది ఉన్నా కూడా మీరు ఎవరు దాన్ని కన్సిడర్ చేసుకోవద్దు, అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దాన్ని పాజిటివ్గా మీ సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, సీనియర్ కెమెరామెన్స్కి మీరు కనుక వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. యాక్చువల్గా రికమెండేషన్ జాబ్స్ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఒక అసిస్టెంట్ని నావోడు పెట్టుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర చాలామంది కెమెరామెన్లు ఉంటారు. మనోడు ఒక కెమెరా అసిస్టెంట్గా అంటే 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో పెట్టుకుంటారు. బట్ డిఓపి అనేది, సినిమాటోగ్రఫీ అనేది రికమెండేషన్ జాబ్ కాదు. కరెక్ట్. మీ కష్టం, మీ నాలెడ్జ్ మీకు ఆ జాబ్ తెచ్చిపెట్టాలి. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే అసోసియేషన్కి చాలా ఎర్లీ స్టేజ్లో ఒక 4 lakhs 5 lakhs ఎంతో అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి సినిమా అవకాశాలు రాకపోతే అసోసియేషన్ నుంచి ఏమన్నా పుష్ ఉంటుందా? అసోసియేషన్ వల్ల పుష్ ఏముంటుందంటే వాళ్ళు డెఫినెట్గా చెప్తారండి. వచ్చిన కెమెరామెన్స్కి వాళ్ళు వచ్చి డెఫినెట్గా మీరు పెట్టుకోండి అని చెప్తారు. అగైన్ ఇట్ ఈస్ లైక్ సినిమా అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుందండి. సార్ ప్రతిదీ ఇంతకుముందు కూడా చాలామంది ఈవెన్ చోట ఆల్సో సేయింగ్ మనకి స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే మీకు ఎవ్వరూ అవసరం లేదు సార్, మీరు ఆటోమేటిక్గా మీరు తీసుకుంటారు. మీరు ఎనీ క్రాఫ్ట్, నాట్ సినిమా ఇండస్ట్రీ, ఏదైనా మనకి స్కిల్ ఉండాలండి. స్కిల్ లేకుండా మనం డబ్బులు కట్టామండి మనకి సినిమా ఇవ్వండి, దట్ ఈస్ ఫోర్స్ అవుతుంది. వీ కెనాట్ ఫోర్స్. సినిమా ఈజ్ లైక్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కెమెరామెన్స్, కొంతమందే మంచి లీగ్లు ఎందుకు ఉన్నారు? సో మనకి ఇది లేదు కదా అని చెప్పి మనం పుష్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ డిస్కషన్ అనుకుంటున్నాను నేను. ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీల్. ఎప్పుడైతే స్కిల్ ఉంటుందో డెఫినెట్గా అక్కడ మీకు ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంది. కరెక్ట్. మీరు దాన్ని నమ్ముతారా లేదా? 100%. డెఫినెట్గా దాన్ని బేస్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మనం ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది మా యూనియన్ తరపు నుంచి డెఫినెట్గా మా దగ్గరికి వచ్చి సార్ ఈ మంచి వర్కర్ అండి మీరు ట్రై చేయండి అంట. సో మనం కూడా పాజిటివ్గా తీసుకుని వై నాట్ వి ట్రై లైక్ దిస్ అని మీరు తీసుకుని కొంత జర్నీ చేసిన తర్వాత మనం చూసుకోవడమే. బాగా చేస్తున్నాడు అంటే డెఫినెట్గా వీ కెన్ కంటిన్యూ. అలాగే డెఫినెట్గా మనకి ఎవరు కూడా బిగినింగ్ నుంచి ఎవరు తెలియదు కదా. నా దగ్గర ఉన్న పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు బాగా చేస్తారో లేదు తెలియదు. నేను కొంత జర్నీ చేసిన తర్వాత కొంతమందిని పక్కన పెట్టేస్తుంటాం. నా దగ్గర బాగా పనిచేసేవాడు డెఫినెట్గా బాగా పనిచేస్తాడు, ఏదో ఒక రోజు రిజిస్టర్ అవుతాడు, డెఫినెట్గా రిజిస్టర్ అవుతారు. అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ సినిమా ఇస్ నథింగ్ బట్ యు ఆర్ స్కిల్. సార్ మీకు స్కిల్ ఉంటేనే మన పైకి ఎదుగుతాం డెఫినెట్గా. అది ఎప్పుడు ఉంటుంది. మా అసోసియేషన్స్కి దీనికి సంబంధం లేదు. సో అసోసియేషన్ విల్ ఆల్వేస్ సపోర్ట్ మా యూనియన్కి సంబంధించిన వాళ్ళు. అందులో యూనియన్లో వాళ్ళని సమ్ ఇష్యూస్ని ఏమని చేస్తుందంటే రెక్టిఫై చేస్తుంది. అర్థమవుతుంది సార్. అలాగే అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరి గురించి వాళ్ళు చెప్తారు, సార్ ఇది వీళ్ళున్నారు మీరున్నారని చెప్తారు. సో మనం అందుట్లో స్కిల్డ్ పీపులే మనం తీసుకుంటాం. అర్థమవుతుంది సార్. కరెక్ట్. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలని హ్యాండిల్ చేశారు మీరు. మామూలుగా ఆర్టిస్ట్కి కెమెరాని ఫేవర్ చేసుకోవడం అనేది ఒక
గుణం ఉంటుంది. కొంతమంది ఇట్టే పట్టేస్తారు. కెమెరా రాగానే వాళ్ళ స్టైల్ ఏంది దానికి తగ్గట్టు ఫేవర్ ఇచ్చేస్తారనమాట. ఓకే. అలా తెలుగులో మీరు పనిచేసిన హీరోల్లో కెమెరాకి అద్భుతంగా ఆ ఫేవర్ చేసుకోగల కెపాసిటీ, ఆ నాలెడ్జ్ ఉన్న హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? బాలయ్యబాబు గారి పేరు చెప్తాను. అవునా? ఎందుకంటే నేను ఎక్కువ బాలయ్యబాబు గారు, నేను వన్ సైడ్గా మాట్లాడలేదు. సార్. సో నేను ఎక్కువ బాలయ్యబాబు గారి సినిమా చూశాను కాబట్టి నాకు బాగా తెలిసి ఏంటంటే ఈజ్ అ కెమెరామెన్స్ యాక్టర్. బా, గ్రేట్ వర్డ్ సార్. ఈజ్ అ కెమెరామెన్స్ యాక్టర్ 100%. ఎందుకంటే ఆయన యాక్టింగ్ డిస్టర్బ్ అయినా పర్లేదు, నేను కెమెరాకి పర్ఫెక్ట్గా రావాలనుకుంటాను. సో ఈ విల్ సాక్రిఫైస్. నేనంటాను, బాబు మీరు ఎక్కడికైనా రండి, నేను పట్టుకుంటాను. మా ఇద్దరి యొక్క సింక్ అదే. ఆయన ఎక్కడున్నా నేను పట్టుకోవాలనుకుంటా. ఆయన నన్ను మిస్ అవ్వకుండా ఆయన రావాలని అనుకుంటాను. మా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ అడిగారు కదా ఇందాక, మా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ అదే. ఇప్పుడు వచ్చింది నానే ఆన్సర్. సో మా ఇద్దరికి ఇన్విజిబుల్ సింక్ ఒకటి ఉంది. ఆ సింక్ వల్ల మేము ఇద్దరం అంత ట్రావెల్ అయ్యాము. సో తెలియకుండానే ఆయన అంటే నాకు పిచ్చిగా ఇష్టం, అలాగే ఆయనకి నేనంటే ఇష్టం. సో దట్ ఈస్ వాట్ మేబీ భగవంతుడు ఎక్కడో రాసి. అండ్ నాకు తెలిసి లాస్ట్ క్వశ్చన్ సార్, బట్ మీరు సమాధానం చెప్పలేమో అనిపిస్తుంది. మేబీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారితో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవండి. నిజంగా లేవా? ఎస్, నిజంగా ఏం లేవు. ఎందుకుంటాయి? ఏమన్నా ఉన్నాయో చెప్పండి, నాకు నేను తెలుసుకుంటాను. సురేందర్ రెడ్డి గారి ఫస్ట్ మూవీ మీరే కదా చేసింది? ఎస్. తర్వాత ఎందుకు చేయలేదనా సార్? అంటే మిగతా అందరిది ఓకే కాదు, వినయ్ గారితో కూడా చేయలేదు కదా. మిగతా అందరిది ఓకే, వినయ్ గారితో కూడా చేయలేదు కదా. బట్ సురేందర్ రెడ్డి గారి విషయంలో సంథింగ్ జరిగింది అని చెప్పి అని అన్నీ ఏమండి చేయండి, ఫోన్ ఇప్పుడు నేను అడుగుతా, ఏముంది నీకు నాకు ప్రాబ్లం ఏంటని లేదా? సో ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. యాక్చువల్గా ఊసులు వెళ్ళి సాంగ్ తీశాను కదా ఆయనతోటి. సో ఎక్కడో కుదరలేదు. యాక్చువల్గా కిక్ 1 ఉంది కదా, యాక్చువల్గా నేను చేయాల్సిన సినిమా అది. తర్వాత రసూల్ చేశాడు. యాక్చువల్గా నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను దానికి. 5 lakhs నాకు అడ్వాన్స్ ఇచ్చారు. మళ్ళీ నేను చేయలేని వెనక్కి ఇచ్చేసాను. సో సురేందర్ రెడ్డి నాకు వచ్చి ఇచ్చాడు. సో మా ఇద్దరికి అదేం లేదు. యాక్చువల్గా తర్వాత ఒక సినిమా రీసెంట్గా ఒక సురేందర్ రెడ్డి సినిమా చేశాడు కదండి, ఏం పిక్చరు, అఖిల్తో సినిమా అనుకుంటా. అఖిల్తో సినిమా నాకు ఫోన్ చేశాడు. తను చేసి రాంప్రసాద్ చెప్పాను అన్నాడు. సో మళ్ళీ ఏమవుతుందంటే, ఏమండి ఆల్వేస్ దే గో విత్ ఎ చాయిస్. సో ఇతను బిజీగా ఉన్నాడా, లేకపోతే ఇతను రెమ్యునరేషన్ ఇంత, సో ఇతను కాకపోతే ఇట్లా వెళ్దాం అనేది ఎవ్రీ టైం, ఆల్ ది టైం. మనకి ఇంతకుముందు మనకేమంటే మనల్ని పిలవలేదా ఓహో అనుకునేవాడిని. ఇప్పుడు అలా కాదు. మనకి ఏజ్ వచ్చింది, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాంట్లో థాట్స్ మారుతూ ఉంటాయి. మనల్నే చేయాలని ఏముంటుంది. సో మనకి వచ్చినప్పుడు మనం బాగా చేయటమే. ఏదైనా కూడా మన స్కిల్ని బట్టే ఉంటుందండి. మనకి నేను మంచి బాగా చేస్తానంటే మనం గ్యారంటీ పెట్టుకుంటారు. సో మనకి ఏదో ఎక్కడో లోపం అంతే. పరిస్థితుల్లో లేకపోతే నా వేరే సినిమా చేయడం వల్ల, లేకపోతే ఒక్కోసారి పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను చిన్న సినిమా చేస్తున్నాను. అది చిన్న సినిమా చేసినప్పుడు అరే ఆ పెద్ద సినిమా మిస్ అయింది. ఇది ఒక విచిత్రమైన అలవాటు ఉంది కదా మీకు. అది నేను పెద్ద సినిమా చేస్తూ చిన్న సినిమాకి వెళ్ళిపోతాను. అవును, వెళ్ళిపోతాను. యాక్చువల్గా ఒకసారి ఒక పెద్ద హీరో రాంప్రసాద్ గారు, మీరు ఒక పెద్ద సినిమా చేస్తారు కదా, మీరు ఒక క్యూట్ చిన్న సినిమా చేయండి అని సజెస్ట్ చేశారు. ఎవరు సార్ హీరో చెప్పండి. ఓకే నాకు బన్నీ. బన్నీ గారు చెప్పారు. పెద్ద స్టార్ ఫిల్మ్స్ కాదండి, మనకు ఒక ప్రైవసీ సినిమా. తనకి ఆయనకి గుర్తుండకపోవచ్చు. మేము ఎక్కడో ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు ఆ చిన్న సినిమా చేసినప్పుడు ఒక విచిత్రమైన లిబర్టీ ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది సినిమా. కరెక్ట్. సో అలాంటి సినిమాలు చేయాలి. నాకు ఎక్కడో అది ఉంది. సో కరెక్ట్గా మనం చిన్న సినిమా చేసినప్పుడు మనకు పెద్ద సినిమా ఆఫర్ వస్తుంది. సో పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పుడు చిన్న సినిమా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఐ గో విత్ వాట్ మై కమిట్మెంట్. అలాంటి సందర్భాల్లో చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. సార్ మీరు చేస్తున్నది నిజానికి చాలా అద్భుతమైన విషయం సార్. ఇది ఎక్కడి నుంచి ఉందంటే, దాసరి నారాయణరావు గారు అనేవారంట, నేను పెద్దల నుంచి విన్నాను. అయా పెద్ద సినిమాలు చేసుకుంటా పోతే చిన్న సినిమాలు ఎవరు చేస్తారు, మధ్యలో డైరెక్టర్ అయినా సరే టెక్నీషియన్ అయినా సరే చిన్న సినిమాకి కూడా కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పేవారంట. ఆయన దగ్గర నుంచి ఆయన నేర్చుకొని పూరి జగన్నాథ్ గారు చాలా వరకు ఫాలో అయ్యారు.
పూరి జగన్నాథ్ గారు చెప్పారు ఈ మాట. సో మీరు కూడా అదే చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పారని కాకపోయినా మీరు స్వతహాగా చేస్తున్నా నిజానికి ఇది అవసరం. చిన్న సినిమా కూడా బతకాలి కదా! మీలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ చిన్న సినిమా మీద ఒక చేయి వేస్తే ఖచ్చితంగా వర్క్ ఎన్హాన్స్ అవుద్ది. అదొకటి. సినిమాకి ఎన్హాన్స్ అవుద్ది. మనం చిన్న సినిమా చేసినప్పుడు తెలియని ఒక లిబర్టీ ఉంటుంది. మన ఎక్స్పీరియన్స్ దానికి యూజ్ అవుతుంది. అవును, నేను అది. గాలివుడ్ అనే సినిమా చేశాను. సుధీర్తో. ఆ సినిమా నేను చేశానని ఎవరు అసలు ఇదేంటి ఈ సినిమా చేయడం అనుకున్నారు, కానీ బట్ ఐ ఎంజాయ్డ్ దట్ ఫిల్మ్ మేకింగ్ సమ్వేర్ బికాజ్ ఆల్ ది పీపుల్ రెస్పెక్టెడ్ మీ లైక్ ఈయన ఒక పెద్ద కెమెరామెన్, ఇంకో కొన్ని విషయాలు తెలుసు అన్నప్పుడు నాకు కూడా ఒక చిన్న లిబర్టీ ఉండేది. కరెక్ట్. సో దట్స్ హౌ ఐ డిడ్. నాకు కొన్ని పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు చేసినప్పుడు బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తాను. సార్. ఎందువలంటే అక్కడ అంత పెద్ద సినిమాలు చేసినప్పుడు నాకు లగ్జరీ ఉంటుంది. నా క్యారవాన్ ఉంటుంది, లేకపోతే లైట్స్ హెవీ లైట్స్ ఇస్తారు, పెద్ద పెద్ద కెమెరాలు ఇస్తారు, చాలా వ్యాస్ట్ ఇది ఉంటుంది. కానీ చిన్న సినిమాల్లో అంత ఉండదు. కానీ ఎక్కడో తెలియకుండా క్రియేటివిటీకి స్పేస్ ఉంటుంది. క్రియేటివిటీకి ఒక స్పేస్ ఉంటుంది. ఇది లేదని ముందే ఉంటుంది. నాకు ప్రొడక్షన్ మేనేజర్స్ వచ్చారు, గురుగారు అది నేను ఇవ్వలేను సార్, ఇవాళ ఇది పర్మిషన్ లేదు సార్ అంటే ఆ తెలియని తనంలోనే ఒక మ్యాజిక్ దొరుకుతుంది. కరెక్ట్. సో అది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను. సార్ ఇన్ని సంవత్సరాల ప్రయాణం డైరెక్టర్ అవ్వాలని ఎందుకు ఆలోచన చేయలేదు సార్? 36 ఏళ్లలో నేనే డైరెక్షన్ చేయొచ్చు కదా. అంటే మీకు స్క్రిప్ట్ మీద కూడా మంచి పట్టు ఉంటుంది. చాలా సినిమాలు ముందుగానే జడ్జ్ చేశారు. ఎందుకు డైరెక్షన్ వైపు అడుగులు వేయలేదు? ఇప్పుడు వేస్తున్నారా? చాలా ఇంట్రెస్ట్ ఉంది. మేము చేసేదే ఎవ్రీడే డైరెక్టర్ పక్కన కూర్చుని ఆల్మోస్ట్ వాళ్ళ వెరీ క్లోజ్ ఇంట్రాక్షన్ ఉంటుంది. అంతే కదా. కెమెరామెన్కి డైరెక్టర్కి చాలా వెరీ వెరీ క్లోజ్ ఇంట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని వాళ్ళు మనల్ని అడుగుతుంటారు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో ఆల్మోస్ట్ వెరీ వెరీ నియరెస్ట్ పాయింట్లో ఉంటాం. సౌండ్ మీద కూడా మంచి నాలెడ్జ్. చాలామంది అడిగారు. డెఫినెట్గా ఐఎమ్ ట్రయింగ్ అండ్ ఒక స్క్రిప్ట్ రెడీ అవుతుంది. సూపర్. మేబీ చేస్తే తొందరలో చేయొచ్చు. సో నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి ఫినిష్ అయిన తర్వాత చేయాలనుకుంటాం. దట్ విల్ బీ యూఎస్లో ఉంటుంది షూటింగ్. ఇంకా స్క్రిప్ట్ రెడీ అవుతుంది. సూపర్ చెప్తా. సూపర్. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ మీలాంటి గొప్ప వ్యక్తులు అంటే 36 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో ఇంత ప్రయాణం చేసి, ఇన్ని అద్భుతమైన సినిమాలు చేసి, ఇంతమంది పెద్దవాళ్ళతో ఒక ప్రయాణం ఉండి, ఈరోజు మీరు పంచుకున్న మూమెంట్స్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి సార్. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.